వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 65 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ పై శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ అడ్డాల శ్రీహరి పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐసీటీలో శిక్షణ పొందారని అన్నారు. విద్యార్థులు ఈ శిక్షణలో ఉత్తీర్ణత సాధించి ప్రయోజకులు అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ట్రైనింగ్ క్లాసులు స్వర్ణాంధ్ర కళాశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఐసీటీ అకాడమీ రాష్ట్ర సీఈఓ దినకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాఫ్ట్ టెక్నికల్ స్కిల్స్ లో 2 విధాలుగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇన్ఫోసిస్ అకాడమీ ద్వారా ఒక స్వర్ణాంధ్రలోనే ఐసీటీ అకాడమీ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. Today I'm happy to be here in Swarnandhra Engineering College, and it's my privilege to be there to launch Infosys Foundation Robotic Process Automation. And ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేయటం ఈ చుట్టుపక్కల వేరే ఏ కాలేజెస్ లోనూ ఇది మేము ఇంకా లాంచ్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ అండ్ వెరీ గ్రేట్ హాస్పిటాలిటీ, స్టూడెంట్స్ ఆర్ డెడికేటెడ్, చాలా సిన్సియర్లీ స్టార్ట్ అయ్యారు. దీంతో పాటు మేము దీన్ని 2 లెవెల్స్ లో చేస్తున్నామండి. మొదటిది సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ టెక్నికల్ ఉంటుంది. దిస్ ఇస్ హ్యాండ్స్ ఆన్ అండి. కంప్లీట్ గా వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్కటి ఏం టీచింగ్ చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్లీ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన వాటిల్లో వీళ్ళు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కూడా దీంట్లోనే కన్సిడర్ అవుతుంది. సో వాళ్ళు ఇన్ఫోసిస్ లో వెళ్ళి వాళ్ళు తీసుకుంటే ఎటువంటి విలువ ఉంటుందో అంతే విలువ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి నేను డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న ప్రిన్సిపల్ సార్కి, ఇక్కడున్న అందరూ మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇట్ వాజ్ గ్రేట్ ఓపెనింగ్. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. అండ్ మళ్ళీ ఈ స్వర్ణాంధ్ర కాలేజ్లో ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా చేయడానికి కూడా కొన్ని ప్లాన్ అవుట్ చేస్తున్నాము. అతి త్వరలో విల్ కమ్అట్ విత్ ఫ్యూ మోర్ గుడ్ ఓపెనింగ్స్ అండి. సో ఇది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న ఈ 65 మందిలో వాళ్ళే ద బెస్ట్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మన్స్ ఎవరు ఉంటారు. రెగ్యులర్ సీక్వెన్సెస్ లో వాళ్ళు టెస్ట్ పెడుతుంటారండి. ఆ 3 టెస్ట్ లో ఎవరు క్లియర్ చేస్తారో వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ గా బీపీఎల్ లో ఉండేటువంటి వాళ్ళు, whoever are economically backward ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. దిస్ ఇస్ సుధానారాయణ మూర్తి గారికి మా ఐసీటీ నుంచి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అండ్ ఇంత మంచి కార్యక్రమము స్వర్ణాంధ్ర కాలేజ్ లో వీళ్ళు లాంచ్ చేసినందుకు సక్సెస్ఫుల్లీ చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ సమావేశంలో ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యల వివరాల గురించి అభివృద్ది కమిటీ సభ్యులు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేకు వివరించారు. ఇటీవలే మరమ్మతులకు గురైన ఆసుపత్రి జనరేటర్ గురించి సిబ్బందిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మెరుగైన సేవలను అందించాలని అన్నారు. అభివృద్ది కమిటీ డైరెక్టర్ల సహకారంతో ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నచ్చని వారిపై పథకం ప్రకారం కేసులు పెడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్ర పన్నారని అన్నారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే పదే వేటాడుతూ రాజకీయ పరంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డిపై పెట్టిన కేసు రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదేగా వేటాడుతున్నట్టుగా
రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసు అన్నటువంటి జరిగింది, 1,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతూ వచ్చారు. 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 18,000 కోట్లు జరిగిపోయింది అన్నారు, మళ్ళీ 3,000 కోట్లకు వచ్చినారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. మీ నోటికి ఏది వస్తే అది చెప్పటం, దాన్ని మాట్లాడుతుండడం, దీనిపైన ఎటువంటి కనెక్షన్ లేనటువంటి గవర్నీలైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అయితేనే, ధనంజయ రెడ్డి గారిని అయితేనేమి, వీరందరినీ ఒక పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ప్యానిక్ చేయడం కోసం, పబ్లిక్ లో వైఎస్ఆర్సీపీ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కుట్రపూరితంగా వివరిస్తూ వచ్చి ఈరోజు మిథున వరకు వచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీ పైన మరి అనేకమైన కేసులు నువ్వు స్టేలు తెచ్చుకున్నావు, అది కాకుండా నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, తర్వాత మన లిక్కర్ కేసు కానీ, 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అవినీతి పైన కానీ కేసులు ఉన్నాయి. నువ్వు నిజంగా సచ్చీలుడు అయితే నువ్వు ఇదే లిక్కర్లో ఎంత అవినీతి జరిగినాయని చెప్పి గతంలో నీ పైన కేసులు పెట్టాడు, దానిపైన ఎంక్వైరీకి ఆదేశిస్తావా? దానిపైన ఒక సిట్టింగ్ జడ్జితో నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు చేసినటువంటి హవాలాలు కానీ, నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి 1,000 కోట్ల అవినీతి చేసి ఫారిన్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఈరోజు అదే వ్యక్తి 5 సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తిని ఈరోజు పిలిచి గవర్నమెంట్ లో మెయిన్ సీట్ లో, ప్రభుత్వంలో, సచివాలయంలో కూర్చోపెట్టారు. ఏం చేయాలనుకుంటున్నావు? గతంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టారు, ఏది నిరూపించలేకపోయారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కాదు. ఈ ప్రాంతానికి 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని సంవత్సరం నుంచి తను ఎటు ప్రజల దగ్గర వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏది మంచి చేసినా కూడా దాన్ని రానియకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేసుకుంటూనే వచ్చారు. ఏదో నిరూపణ చేయగలిగినారా? లేదు. అత్యంత పారదర్శకంగా ప్రజలకు డైరెక్ట్ గా దాదాపుగా 3,75,000 కోట్ల పైగా డీబీటీగా మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మంచిని ఎక్కడా మీరు ప్రొజెక్ట్ చేయాలి. అనినిత్యం ఇలాంటి బ్యాడ్ ప్రాపగండాస్ చేసుకుంటూ పోవడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. మిథున్ రెడ్డి గారిని వాళ్ళు హింస, ఇది రాజకీయ ప్రేరమైనటువంటి కేసులో పెట్టి అతని ఇమేజ్ టార్నిష్ చేయాలన్నటువంటి ప్లాన్స్ చేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి తోడుగా ఉన్నటువంటి కుట్రతోనే ఈరోజు తనని కేసులో పెట్టి బలవంతంగా ఏదో చేయాలా అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుట్రలకు భయపడే వ్యక్తి కాదు వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ. ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, అన్ని రకాల సంఘీభావంగా మేము అందరం కూడా నిలబడతాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదన్నటువంటిది మాకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ పైన ఏదైనా ఫలాంటి డైరెక్ట్ గా ఇట్లాంటి ఎవిడెన్స్ ఉందని చూపించడం మీకు ధైర్యం ఉంది. అది లేకుండా ఇలాగా ప్రజాప్రతినిధులను అవమానించడం మంచి పరిణామం కాదని చెప్పి ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మార్కాపురం సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. అధికారులను ఆదేశించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులన్నీ అక్రమమే. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పొలిటీషియన్ ఎవరూ లేరు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం సరికాదు. అఖిలపక్ష నాయకులు నిపుణులతో చర్చించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.